కర్నూలులో ఏబీసీ క్వార్టర్స్ ఉన్నాయి. ఏబీసీ క్వార్టర్స్ హైకోర్టు బెంచ్ పెట్టాలి, అవన్నీ వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తాం, పడగొడతాం, హైకోర్టు బెంచ్ పెడతామంటున్నారు. అసలు హైకోర్టు బెంచ్ శాంక్షన్ అయ్యిందే? హైకోర్టు నుంచి అక్కడ బెంచి పెట్టాలి, దానికి స్థలాన్ని చూడండి అని కలెక్టర్కు హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి లెటర్ వచ్చిందా? చెప్పండి. ఒకవేళ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి మేము బెంచ్ పెట్టాలి, మాకు ప్లేస్ అలాట్ చేయండి అని హైకోర్టు నుంచి ఏదన్నా చీఫ్ జస్టిస్ నుంచి కలెక్టర్కి లెటర్ వచ్చింటే పబ్లిష్ చేయండి. అడుగుతున్నారు కదా ఎంప్లాయీస్, అయ్యా మాకు ఏదన్నా అంటే చూపించండి, ఆర్డర్స్ చూపించండి అని. ఎక్కడొచ్చింది? ఒకవేళ వచ్చినా హైకోర్టు బెంచి, ఒకవేళ వచ్చినా ఎవడైనా తీసుకుపోయి చిన్న చిన్న గల్లీలలో పెడతాడా హైకోర్టు బెంచి? సి క్యాంప్ క్వార్టర్స్ పోవాలంటే మెయిన్ రోడ్లో ఉన్నాయా? లోపల పోవాలి. సందులలో పోయి బెంచీలు పెడతారా? ఎక్కడన్నా కానీ ఇటువంటి ఎలివేటెడ్ సంస్థలు వచ్చినప్పుడు ఊరి బయట తీసుకొని పెడితే టౌన్ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అటు పక్కంతా టౌన్ పెరుగుతుంది. హైకోర్టు బెంచ్ పెడితే రోజు లోకల్లోకేం పని చేయదు, అవసరం ఉండదు. హైకోర్టు బెంచ్తో ఆ రైతు బజార్లో వాళ్ళకు రోజు హైకోర్టు బెంచ్తో పని ఉండదు. సి క్యాంపులోనో బి క్యాంపులోనో లేకుంటే కర్నూలు పట్టణంలో ఉండేటోళ్ళతో వాళ్ళకేం రోజు హైకోర్టుతో పనిచేయదు. హైకోర్టు బెంచ్కి కానీ హైకోర్టుకు వచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ పీపుల్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఆ కేసుల కోసం రాయలసీమ వ్యాప్తంగా అక్కడికి హైకోర్టు కేసులకు వస్తారు, లాయర్లు వస్తారు, జడ్జీలు వస్తారు. దాన్ని నట్టని అడుగుల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పోనీ హైకోర్టును చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సెంటర్లో పెట్టాడా? విజయవాడ సెంటర్లో పెట్టాడా హైకోర్టును చంద్రబాబు నాయుడు? విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో పెట్టాడు. ఎప్పుడైనా ఒక టౌన్ డెవలప్ కావాలి అనే విజన్ ఉంటే తీసుకుపోయి కొద్దిగా ఊరికి దూరంగా పెడితే అక్కడంతా డెవలప్ అవుతుంది. అన్నీ తీసుకొచ్చి సందులలో ఇరికిస్తే ఎట్లా? రేపు పొద్దున హైకోర్టుకు ఒక 50 కార్లు 100 కార్లు వస్తే సి క్యాంప్ సెంటర్లోకి ఎట్లా పోతాయి? విజన్ లేకుండా మాట్లాడుతున్నారు. ఏం లేదు ఆడ. వాళ్ళందరినీ ఖాళీ చేపియాలి, బెంచ్ పేరో ఇంకో కుర్చీ పేరో చెప్పి ఆ ల్యాండ్లన్నిటినీ లీజ్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నారు. అన్ని ఎకరాల ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ఉద్యోగులకు క్వార్టర్స్ కూడా లేకుండా రేపొద్దున వాళ్ళందరూ ఎవడొచ్చినా బాడిగిన్లలో పోవాలి. అంటే మీరు బి క్యాంపు సి క్యాంపు టోటల్ అక్వైర్ చేస్తే ఈవెన్ జాయింట్ కలెక్టర్ కావచ్చు, డిఐజీ బంగ్లా కావచ్చు, ఇవన్నీ అక్వైర్ చేసినప్పుడు చేయండి. చిన్న ఉద్యోగులే దొరికినారా మీకు? డిఐజీ బంగ్లా ఉంది, జాయింట్ కలెక్టర్ బంగ్లా ఉంది, జిల్లా ఆఫీసర్ల బంగ్లాలు అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న ఉద్యోగుల్లో కరెంటు కట్ చేస్తారా? వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వకుండా ఇంతవరకు దానిలో ఉన్నటువంటి ఉద్యోగులకు నోటీసులు కూడా ఇవ్వలే. పోనీ మేము దాంట్లో ఫలానా డెవలప్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక ప్రణాళిక ఏమన్నా మీరు ఇచ్చినారా? అధికారం ఉంది కదా చేతిలోని, అందరు కరెంటు కట్ చేయడము, వాళ్ళకు నీళ్లు కట్ చేయడము, ఆల్రెడీ వాళ్ళు హెచ్ఆర్ఏ పే చేస్తున్నారు. నోటీస్ కూడా లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను ఇంత అమానుష్యంగా వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడం అనేది మంచి పద్ధతి అయినా? ఇంతవరకు హైకోర్టు బెంచ్ అనేది శాంక్షన్ లెటరే లేదు. ఆడ ఆల్రెడీ ఎవడో హైకోర్టు పోయినాడు దాని మీద అగెనెస్ట్గా.
పోనీ ఆ ఆర్డర్ వచ్చినాక కన్విన్స్ చేయండి. ఆర్డర్ వచ్చేంత వరకు ఆగండి. ఆర్డర్ వచ్చిన తర్వాత అది మెటీరియలైజ్ కావడానికి, శాంక్షన్ కావడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు డిమాలిష్ చేసుకోండి. మీకు ఆన్నే పెట్టాలని మోసు. వాళ్ళు అడిగేది పిల్లల చదువులు ఉన్నాయి, పిల్లల చదువులు అయిపోయేంత వరకు టైం ఏంటని అడుగుతున్నారు. అది హెచ్ఆర్ఏ పే చేసేటువంటి వాళ్ళే. నోటీస్ కూడా లేకుండా కరెంట్ కట్ చేయడం ఏంది, నీళ్లు కట్ చేయడం ఏంది? అంటే ఇంత నిరంకుశత్వంగా పరిపాలన. మాకైతే పూర్తి అనుమానాలు ఉన్నాయి. ఆ స్థలంలో హైకోర్టు కాదు, ఏం కాదు, అవన్నీ కూడా పడగొట్టి దాన్ని ఆల్రెడీ గవర్నమెంట్ మున్సిపల్ స్థలాలను ఇచ్చేస్తుంది, గవర్నమెంట్ ల్యాండ్లను లీజుకి ఇస్తుంది. ఏదో పెద్ద కంపెనీల పేర్లు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏబీసీ క్వార్టర్స్లో ఉన్నటువంటి స్థలాలను మీరు సొంతం చేసుకోవడానికే ఇదంతా జరుగుతుంది అనేది పూర్తిగా ప్రజలకు అనుమానం ఉంది, మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. మీరు హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని చూపించి అప్పుడు ఎంప్లాయీస్ దగ్గర పోయి కన్విన్స్ చేయండి. కానీ ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని మీరు ఎటువంటి ఆర్డర్స్ లేకుండా వాళ్ళ మీద అంత అమానుషంగా పోవడం అనేది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం.